చేతులు గాలినం కాకులు పట్టుకుంటే ఏం లాభం? అందుకే మాట మాట్లాడే ముందే ఒకటికి 4 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. లేకపోతే వెనుక సిరికి లేనిపోని చిక్కులన్నీ వచ్చి పడతాయి. మొన్న ఏపీ అసెంబ్లీలా బాలయ్య సారు దబిడి దిబిడే అన్నట్టు మాట్లాడే కదా, ఇక ఇప్పుడు గా ముచ్చట ఎటెటో తిరుగుతాంది చూడుండ్రి. మొన్న అసెంబ్లీలో పాత సీఎం మీద కామినేని సార్ మాట్లాడిన ముచ్చట్లను, బాలయ్య మాట్లాడిన ముచ్చట్లను రికార్డులకేంచి తీసేసిండ్రు. ఇక ఆ పంచాయతీ అక్కడితోనే ఒడిసిపోయింది అనుకున్నారు చాలా మంది. కానీ బాలయ్య మాటల మాట నడమ మెగాస్టార్ పేరు తీసేటాలకే ఎవ్వారం ఎటెటో తిరుగుతాంది. ఇప్పుడు ఆయన పేరెట్లా తీస్తారు, అట్లెట్లా అంటారు అని కాపు సంఘం లీడర్లు, చిరంజీవి సార్ అభిమానులు కోపానికి వస్తుండ్రు. ఎమ్మెల్యే బాలయ్య వెంటనే మెగాస్టార్ ను మాఫ్ చేయమని అడగాలి అన్నట్టు మాట్లాడుతుండ్రు. ఇక చూడర్రే, వెంటనే బాలకృష్ణ గారు చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలి. లేదంటే కనుక ఈ ప్రెస్ మీట్ తో మొదలైన ఈ ఉద్యమం ఎక్కడ ఆగదండి. ఎందుకంటే చిరంజీవి గారి అభిమానుల గురించి, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ గురించి మేము చెప్పక్కర్లేదు. సేవలో ఎంత ముందు ఉంటామో ఆయన జోలికి ఎవరన్నా వస్తే మాత్రం తాట తీయడానికి రెడీగా ముందే ఉంటాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కాపు సంఘం లీడర్లు ఇట్లా అన్నారు. వీళ్ళే కాదు, అన్ని దిక్కులున్న కాపు సంఘం లీడర్లను, అభిమానులను ఒక్కటి చేస్తారట. జపన మాపు చేయమని అడిగితే సరిపాయే, లేకపోతే ఉద్యమం చేస్తామన్నట్టు చెప్తుండ్రు. మరిగా చినికి గాలివాన్ లెక్క అవుతుందో, లేకపోతే వెంటనే సమరస్యం అవుతుందో. ఇప్పటికైతే పంచాది గట్టిగా అవుతుంది. ఏమైనా మాట తెచ్చిన చేటు ఎట్లున్నదో చూడుర్రే అనుకుంటారు ఇప్పుడు అందరూ.